ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రకాష్. మనం ఇవాళ వీడియోలో కౌంటర్ అప్లికేషన్ అయితే డెవలప్ చేద్దాం. సో ముందుగా మనం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చి ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఫోల్డర్కి నేమ్ ఒకటి ఇవ్వండి. సో దట్ ఈస్ కౌంటర్. ఓకే ఓకే ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ విఎస్ కోడ్. ఓకే, నౌ మనం ఇప్పుడు 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం HTML అండ్ CSS ఫైల్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్. ఓకే, సో counter.html, counter.css, okay, and next counter.js file. Okay, successfully we have created the 3 files. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ HTML బేసిక్ సింటాక్స్ రాద్దాం అండ్ టైటిల్ వచ్చేసరికి మనం కౌంటర్ అని ఇద్దాం. సో కౌంటర్. ఓకే, ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లో సో మనకి ఫస్ట్ div అని ఒక కంటైనర్ తీసుకుందాం. ఓకే, అండ్ క్లాస్ ఈక్వల్ టు బీజీ కంటైనర్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం ఆర్ అదర్వైజ్ కలర్ అప్లై చేద్దాం. ఓకే, సో డాట్ బీజీ కంటైనర్. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి లెట్ మీ టేక్ ఆక్వా అండ్ హైట్ 100 VH. సో VH అనేది వ్యూ పోర్ట్ హైట్. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ యాడ్ చేసాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ CSS ఫైల్ని లింక్ చేయలేదు. సో దానికోసం మనం ముందర లింక్ చేయాలి CSS ఫైల్ని. సో దానికోసం లింక్ అనే ట్యాగ్ని యూస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఓకే, అండ్ href ఇది ఈక్వల్ టు counter.css. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక కంటైనర్ తీసుకుందాం. దేనికంటే దాంట్లో మనం బటన్స్ అనేవి యాడ్ చేద్దాం. సో బటన్స్ ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో H1. సో నేమ్ వచ్చేసరికి కౌంటర్ అని ఇద్దాం అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ 0 అని తీసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ 3 బటన్స్ తీసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు ఫస్ట్ బటన్ వచ్చేసరికి ఆన్ ఇంక్రిమెంట్ అని తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ బటన్ రీసెట్ అని తీసుకుందాం. థర్డ్ బటన్ ఆన్ డిక్రిమెంట్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. మనకి బటన్స్ అయితే యాడ్ అయినాయి. సో వీటికి స్టైల్స్ అప్లై చేద్దాం. హెడ్డింగ్కి ఫస్ట్ అప్లై చేద్దాం. క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ అండ్ డాట్ హెడ్డింగ్. కలర్ వచ్చేసరికి బ్లాక్ తీసుకుందాం ఆర్ ఎల్స్ వైట్. ఓకే, వైట్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఎంత ఉండాలి? సో ఫాంట్ సైజ్ లెట్ మీ టేక్ 40 px. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో తీసుకుందాం. ఓకే, ఫాంట్ వెయిట్ 800 తీసుకుందాం. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్కి క్లాస్ నేమ్ పారాగ్రాఫ్. ఓకే,
డాట్ పారాగ్రాఫ్, కలర్ బ్లాక్. ఓకే, ఫాంట్ వెయిట్ ఫాంట్ సైజ్ 30 px తీసుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ వెయిట్ ఇదే ఇచ్చేద్దాం. సో ఐమ్ జస్ట్ సింప్లీ కాపీయింగ్ ఇట్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇది మరి తక్కువ ఉంది. లెట్ మీ గివ్ 100 px అండ్ ఇది 50 ఇద్దాం. ఓకే, ఓకే. అండ్ బటన్ ట్యాగ్స్ స్టైల్ చేద్దాం మనం ఇప్పుడు. బటన్ క్లాస్ ఈక్వల్ టు బటన్ ఆన్ ఇంక్రిమెంట్ బటన్ btn. ఓకే, అండ్ class that equal to reset button. Okay, next class equal to on decrement button. ఓకే, ఓకే. ఇప్పుడు మనం దీనికి ఫంక్షన్ యాడ్ చేయాలి, అవునా? దానికోసం ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆన్ ఇంక్రిమెంట్ అని చెప్పి తీసుకుందాం. ఆన్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ అండ్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు రీసెట్ బటన్ కాబట్టి రీసెట్ అని చెప్పే ఫంక్షన్ ఒకటి తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆన్ డిక్రిమెంట్. ఓకే, సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ యాడెడ్ ఆన్ క్లిక్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ మనం బటన్స్కి ఆన్ క్లిక్ అనే బటన్కి స్టైల్ అప్లై చేయాలి. సో దీనికి బార్డర్ రేడియస్ 6 px ఇద్దాం. అండ్ హైట్ వచ్చేసరికి 40 px. ఓకే, నెక్స్ట్ విత్ ఒక 120 px ఇద్దాం. ఓకే, బార్డర్ విత్ 0 px. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కదా మనకు కావాల్సింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనం వైట్ ఇద్దాం. అండ్ దీని లోపల కలర్ బ్లాక్ తీసుకుందాం. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి బటన్ అయితే యాడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాగే మనం మిగతా దానికి కూడా యాడ్ చేద్దాం. సో రీసెట్ బటన్, సో మనం దీని లోపల కలర్ అనేది ఆక్వానే పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలిపోయినది ఆన్ డిక్రిమెంట్ బటన్. సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ స్టైల్స్ టు ఇట్. సేమ్ మనం ఇందాక అనుకున్నవే ఇవి అప్లై చేద్దాం. బట్ ఇక్కడ కలర్ మాత్రం వైట్ ఆర్ బ్లాకే తీసుకుందాం. సో ఓకే, నెక్స్ట్ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి యాడ్ అయింది. ఈ రీసెట్ బటన్ అనేది మనకి కనిపించట్లేదు. సో దీన్ని బోల్డ్ చేసేద్దాం మనం. ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ ఫాంట్ సైజ్ యాడ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 30 px. సేమ్ ఇదే యాడ్ చేద్దాం ప్రీవియస్గా వీటికి కూడా. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం.
ఇది ఓవర్ విత్ అయిపోయింది. సో దీనికోసం మనం సైజ్ అయితే తగ్గించాలి. ఐఎమ్ గివింగ్ 20. ఒకసారి రన్ చేద్దాం. ఇది కూడా ఎక్కువే. ప్యాడింగ్ అప్లై చేద్దాం ప్రతిదానికి బటన్కి. ప్యాడింగ్ 10px. ఓకే, px. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అలైన్మెంట్ అనేది సెంటర్కి తీసుకొచ్చేద్దాం. సో దానికోసం మనం బ్యాక్గ్రౌండ్ కంటైనర్లో డిస్ప్లే అంటే ఫస్ట్ మనం ఐటమ్స్ అన్నిటిని ఫ్లెక్సిబుల్గా చేయాలి. సో డిస్ప్లే ఫ్లెక్స్. సో డైరెక్షన్ ఏంటి? ఫ్లెక్స్ డైరెక్షన్ మనకి కాలంలో ఉండాలి, అవునా? కాలంలో ఉన్నప్పుడు అలైన్మెంట్ అనేది సెంటర్లో ఉండాలి. సో అలైన్ ఐటమ్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫైనల్గా రన్ చేద్దాం. ఓకే, మనకి ఇది ఏంటంటే సెంటర్కి లేదు, అవునా? ఈ కౌంటర్ అండ్ 0 వాల్యూ. సో దేనికి అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ అనేది మనం ఇవ్వలేదు. ఒకసారి ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అప్లై చేద్దాం. అండ్ హియర్ ఆల్సో టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, ఓకే, మనకి ఒక స్టాటిక్ కౌంటర్ అప్లికేషన్ అయితే డెవలప్ చేసాం. సో ఇప్పుడు మనకి దీనికి ఫంక్షనాలిటీని యాడ్ చేద్దాం. సో ఫంక్షనాలిటీ అంటే ఈ బటన్స్ క్లిక్ చేసినప్పుడు మనకి కౌంటర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వటం డిక్రీజ్ అవ్వటం జరగాలి. ఓకే, సో దీనికోసం మనం ఐడీస్ని అయితే ఇవ్వాలి. సో మనం ఏది మార్చాలి అనుకుంటున్నాం ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని. సో దానికోసం ఫస్ట్ ఐడి ఈక్వల్ టు కౌంటర్ వాల్యూ. ఓకే, సో దీన్ని మనం తెచ్చుకుందాం. లెట్ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ రాద్దాం. ఓకేనా? సో ఫంక్షన్ ఆన్ ఇంక్రిమెంట్ ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం. సో ఫంక్షన్ ఆన్ ఇంక్రిమెంట్. ఓకే, అండ్ ఫంక్షన్ ఆన్ డిక్రిమెంట్ కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి? ఫంక్షన్ ఆన్ రీసెట్. ఓకే, మనం ఫంక్షన్స్ని అయితే యాడ్ చేసాము. సో మనం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేయలేదు. సో బిఫోర్ రైటింగ్ JS వీ హ్యావ్ టు లింక్ ద JS ఫైల్. సో స్క్రిప్ట్ సోర్స్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాం? counter.js. ఓకే, ఇప్పుడు మనం లాజిక్ని డెవలప్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏంటి? కౌంటర్ వాల్యూని తీసుకోవాలి, అవునా? సో లెట్ కౌంటర్ వాల్యూ మనకి ఎలా వస్తుంది? మనం పైన తీసుకున్న కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ ఉంది కదా, కౌంటర్ వాల్యూ ఎలిమెంట్లో టెక్స్ట్ కంటెంట్. సో దాంట్లో నుండి టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో 0 అనేది మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనకేంటంటే ఈ వాల్యూ అనేది స్ట్రింగ్ ఫామ్లో ఉంది. సో మనం జావాస్క్రిప్ట్లో ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ పార్స్ ఇంట్ అనే ఒక మెథడ్ అయితే ఉంటుంది. సో దాన్ని యూస్ చేద్దాం ఒకసారి. సో లెట్ అప్డేటెడ్ వాల్యూ ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ దేన్ని? కౌంటర్ వాల్యూని. సో కౌంటర్ వాల్యూ +1. ఇదే కదా లాజిక్. సో మనం ఏంటి? ఆన్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనం ఈ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే,
మనం ఇక్కడ ఈ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్లోకి మనం ఈ అప్డేటెడ్ వాల్యూని యాడ్ చేయలేదు, అవునా? సో దీనికోసం కౌంటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ దట్ ఈక్వల్ టు అప్డేటెడ్ వాల్యూ. ఓకే, సో మనకి ఇక్కడ అప్డేట్ అయింది వాల్యూస్ అనేది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఓన్లీ వాల్యూస్ మాత్రం ఇంక్రీజ్ అవుతున్నాయి, అవునా? సో మనం ఇది గ్రీన్ కలర్లోకి మారుద్దాం. ఓకే, సో దీనికోసం ఇఫ్ కండిషన్స్ తీసుకున్నాం. మనకి జావాస్క్రిప్ట్లో ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. సో దానికోసం ఇఫ్ అని కండిషన్ తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ మనం పైథాన్లో అయితే ఇఫ్ అని చెప్పి పక్కన డైరెక్ట్గా రౌండ్ బ్రేసెస్ ఏం తీసుకోకుండా కండిషన్ అయితే రాస్తాము అండ్ మనం కాలన్ అయితే ఇస్తాము, అవునా? సో మనకి జావాస్క్రిప్ట్లో వచ్చేసరికి వెన్ వీఆర్ యూజింగ్ ఇఫ్ కండిషన్ వీ షుడ్ మేక్ షూర్ దట్ మనకి రౌండ్ బ్రేసెస్లో కండిషన్ అనేది ఉండాలి. అండ్ ఇది ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్. సో ఇఫ్ అని ఒక ఇట్లా ఇచ్చి నేమ్ దాని పక్కన రౌండ్ బ్రేసెస్లో కండిషన్ రాసి మనం ఈ కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేయాలి. సో ఇఫ్ కండిషన్లో ఏముండాలి? ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉందంటే, గ్రేటర్ దాన్ 0 కనుక ఉంటే మనకి అప్పుడు ఏంటి, అప్డేటెడ్ వాల్యూ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో అప్డేటెడ్ వాల్యూ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు మనం గ్రీన్ అని ఇద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. మనం ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేసాం. సో అదేంటి అంటే మనం దేనికి చేయాలి అంటే ఇది కౌంటర్ వాల్యూ ఎలిమెంట్కి చేయాలి. ఓకే, కౌంటర్ వాల్యూ ఎలిమెంట్. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ అని చెప్పి యాడ్ చేసాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఇప్పుడు కరెక్ట్గానే వస్తుంది. ఓకే, అండ్ మనం ఏంటి, ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే మాత్రమే మనం 0 అని చెప్పేసి గ్రీన్ అని చెప్పి ఉండాలి కలర్ అనేది. అదే అప్డేటెడ్ వాల్యూ అనేది 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం వాల్యూ అనేది రెడ్ కలర్లోకి మారుతాం. సో దానికోసం ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఏం చేయాలి, కౌంటర్ ఎలిమెంట్ ఇది సేమ్ కాపీ చేద్దాం. ఈ వాల్యూ అనేది రెడ్ కలర్లో ఉండాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది మనకి ఇంకా ఆన్ డిక్రిమెంట్ ఫంక్షన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో సేమ్ మనం దీన్నే ఆన్ డిక్రిమెంట్ కూడా చేద్దాం. సో డిక్రిమెంట్ అంటే ఏంటి, ఓన్లీ -1 అనేది తగ్గాలి. ఓకేనా, సో డిక్రీజ్ అవ్వటం. సో ఇక్కడ +1 ప్లేస్లో -1 పెట్టి చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మిస్టేక్ అయితే ఒకటి చేసాం. ఇక్కడ కూడా సేమ్ మనం కౌంటర్ వాల్యూని ఫస్ట్ తెచ్చుకుంటున్నాము, దాని టెక్స్ట్ కంటెంట్ని మారుస్తున్నాము, అవునా? అండ్ అప్డేటెడ్ వాల్యూని మనం -1 తోటి డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకి వాల్యూ అనేది రెడ్లో ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్ ఆన్ డిక్రిమెంట్. అండ్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ వాడాలి మనం, ఎల్స్ ఇఫ్. ఓకే, ఒకవేళ అప్డేటెడ్ వాల్యూ కనుక 0 కంటే తక్కువ ఉన్నప్పుడు రెడ్ కలర్ని యూస్ చేసుకుందాం. అండ్ ఆ రెండు కండిషన్స్ కాదు అన్నప్పుడు మనం ఎల్స్ని యూస్ చేద్దాం. సో ఎల్స్ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ అనేది దాని యొక్క స్టైల్ ఏదైతే ఉందో అది బ్లాక్లోనే ఉంచేద్దాం. స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు బ్లాక్. ఓకే, మనకి రీసెట్ చేసినప్పుడు ఏంటంటే లెట్ కౌంటర్ వాల్యూ, సో కౌంటర్ వాల్యూని 0కి సెట్ చేద్దాం రీసెట్ చేసినప్పుడు. అండ్ లెట్ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు కౌంటర్.
ఇక్కడ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ వాల్యూని అసైన్ చేద్దాం. అండ్ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ ఏమి ఉండాలి, దాని యొక్క టెక్స్ట్ కంటెంట్ కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు అప్డేటెడ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు దీని కలర్ కూడా మనం బ్లాక్లో ఉంచాలి కదా. కౌంటర్ వాల్యూ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఏంటంటే బ్లాక్. ఓకే, సో రీసెట్ చేసినప్పుడు మనకి ఫంక్షన్ రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు కౌంటర్ వాల్యూ అనేది 0 ఉండాలి. కౌంటర్ వాల్యూని మనం 0 అని తీసుకున్నాం. ఆ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో కౌంటర్ వాల్యూని అసైన్ చేద్దాం 0ని. అండ్ దాని యొక్క టెక్స్ట్ కంటెంట్ని అప్డేట్ చేద్దాం. అండ్ దాని యొక్క స్టైల్ని బ్లాక్ కలర్లోకి మారుద్దాం. అండ్ లెట్ కౌంటర్ వాల్యూ టెక్స్ట్ కంటెంట్ ఇక్కడ కూడా మనం మార్చాలి. else if counter value dot style dot color that equal to black. సో మనం ఫైనల్గా కౌంటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి దాని టెక్స్ట్ కంటెంట్ అప్డేటెడ్ వాల్యూ చేద్దాం. మనం ఈ విధంగా కలర్ అనేది బ్లాక్ ఇచ్చాము. సో మనం ఆన్ ఇంక్రిమెంట్, ఆన్ డిక్రిమెంట్ అండ్ రీసెట్ ఫంక్షన్స్ అయితే యాడ్ చేసాం, అవునా? సో మనకి అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాం, ఎక్స్పెక్టెడ్గా వస్తుందా లేదా అని. సో ఆన్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. అండ్ డిక్రిమెంట్ చేసినప్పుడు 1 అనేది డిక్రీజ్ అవుతుంది ప్రతిసారి. అండ్ 0 కంటే తక్కువ ఉంటే రెడ్ కలర్లో వస్తుంది. రీసెట్ క్లిక్ చేసినప్పుడు 0 అయితే ఉంటుంది. సో మనకి అవుట్పుట్ అనేది ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో ఐ హోప్ మీకు ఈ కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.